ఓకే. సో ఈ ప్రాబ్లంలో మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ cot of e power x plus 2x. సో y ఈక్వల్ టు cot of e power x plus 2x. ఇది ఏ ఫామ్ ఉంది మనకు? y ఈక్వల్ టు f of g of x. అంటే g of i ఇదంతా ఫస్ట్ x అనుకుంటాం. dy by dx నథింగ్ బట్ f డాష్ ఆఫ్ x ఇంటూ g డాష్ ఆఫ్ x. x అంటే ఏమి? ఇక్కడ ఈ ఫంక్షన్. సో dy by dx ఈక్వల్ టు దట్ ఈస్ d by dx ఆఫ్ cot of e power x plus 2x. సో ఇదంతా ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాట్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ అంటే ఏమి? మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఇదంతా ఎక్స్ అనుకుంటాం. అగైన్ వి డిఫరెన్షియేట్ దట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x. సో వి గెట్ దట్. సో ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 2x. 2 into 1. dx by dx is nothing but a 1. So finally we get that minus cosecant square x into e power x plus 2x into e power x plus 2. Next one is third. Differentiate log of cos of e power 5x plus sin 3x. So we get that. First we have to take that y equal to ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటాం. log of cos of e power 5x plus sin 3x. So we do the d by dx of that is nothing but d by dx of log of cos of e power 5x plus sin 3x. సో ఈ పార్ట్ అంతా ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. లాగ్ ఎక్స్ ఇదంతా ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్. వాట్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్? లాగ్ ఎక్స్ ఈ నథింగ్ బట్ 1 by x. నథింగ్ బట్ 1 by cos of e power 5x plus sin 3x. ఇది యాక్చువల్గా ఎక్స్ అయితే కాదు, ఇది ఫంక్షన్ కాబట్టి దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. d by dx of cos of e power 5x plus sin 3x. సో మళ్ళీ ఇదంతా x. సో we get that 1 by cos of e power 5x plus sin 3x into, so cos x, assume x, this is can be taken as x. Cos x, cos x is nothing but a minus sin x, minus sin of e power x plus sin 3x. So ఇప్పుడు again we differentiate this one, that is d by dx of e power 5x plus sin 3x. So finally we get that 1 by cos of e power 5x plus sin 3x into minus sin of e power 5x plus sin 3x into e power 5x, nothing but e power x की e power x, x కు ముందు ఎంత ఉంది వాల్యూ 5 కాబట్టి 5. sin కి డిఫరెన్షియేషన్ ఏమి? cos. x కి ముందు వచ్చేసి 3 ఉంది కాబట్టి 3 రాస్తాం. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేస్తాం. ఇంకా రాయాలి అంటే దీని అంతా రాసుకుంటే ఇంకా రాసుకోవచ్చు. దిస్ ఈ నథింగ్ బట్ sin by cos. sin by cos ఈ నథింగ్ బట్ tan e power 5x plus sin 3x into 5 e power 5x
ప్లస్ 3 కాస్ 3x ఈ విధంగా. సో ఇది ఏది మోడల్ అంటే ఫంక్షన్లోనే ఫంక్షన్ 3 ఉన్నాయి. వాట్ ఇస్ దట్? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ 3 ఉన్నాయి. ఫస్ట్ ఏమి? ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ సెకండ్ జీ డాష్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. థర్డ్ హెచ్ డాష్ ఆఫ్ ఎక్స్. 3 ఉన్నాయి కాబట్టి 3 దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇది మోడల్. ఓకే, ఇది మోడల్. సో ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఇది ఇచ్చిన టర్మ్ని ఎక్స్ అనుకుంటాం. అజ్యూమ్ ఎక్స్ లాగ్ ఎక్స్. Log x is nothing but a 1 by x. What are the formulas we are needed? So d by dx of log x, d by dx of log x, nothing but 1 by x, d by dx of cos x, nothing but a minus sin x. ఇంకా రిమైనింగ్ ఈ పవర్ ఎక్స్ ఆల్రెడీ ముందు చెప్పినాము. ఈ ఫార్ములాస్ నీడ్ అవుతాయి. సో log x అంటే ఏమి? 1 by x రాష్ట్రం. అగైన్ we differentiate this one. సో differentiation of cos of e power 5x plus this one. Differentiation of cos nothing but a minus sin. And again we differentiate that e power 5x plus sin 3x. e power 5x ki e power 5x into 5, sin 3x ki cos 3x into sin by cos is nothing but a tan. ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం differentiate cos of log of sin 2x. So therefore the solution is y equal to cos of log of sin 2x, that is dy by dx equal to dy by dx of cos of log of sin 2x. ఇదంతా మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. అజ్యూమ్ ఎక్స్. కాస్ ఎక్స్ is nothing but differentiation of cos, nothing but a sin. అండ్ డి బై డిఎక్స్ యాక్చువల్గా ఇది ఎక్స్ కాదు, ఇది ఒక ఫంక్షన్ కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో వి గెట్ దట్ minus sin of log of sin 2x. ఇదంతా అజ్యూమ్ ఎక్స్. log x is nothing but a 1 by x, and we do that d by dx of sin 2x. What is the differentiation of sin? That is minus sin of log of sin 2x 1 by sin 2x into differentiation of sin cos. కానీ x కి ముందు ఎంత ఉంది? మనకు 2 ఉంది కాబట్టి ఇంటూ 2. cos by sin is nothing but cot. Into okay, this is nothing but dy by dx. Next
Next question. Differentiate root of cos of root x. The solution is y equal to root of cos of root x, and we do the differentiate with respect to x. This is nothing but dy by dx equal to dy by dx of root of cos x. So first function root ఇది dy by dx of root x, nothing but 1 by 2 root x. ఇదంతా ఏమనుకుంటామంటే x, assume x, root x 1 by 2 root x into dy by dx of cos of root x. So we get that 1 by 2 into cos of root x into differentiation of cos, nothing but a minus sin root x into dy by dx of root x. So therefore we get that 1 by 2 into cos of root x minus sin of root x 1 by 2 root x. So ఈ విధంగా సింప్లిఫై చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ dy by dx. నెక్స్ట్ వన్, log of log x. Differentiate log of log x. Y equal to log of log x. Okay, we do that dy by dx, that is dy by dx of log x. ఫస్ట్ ఈ టర్మ్ అంతా, ఈ బ్రాకెట్లో ఉండే టర్మ్ అంతా అజ్యూమ్ x. log x, వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ log x? log x అంటే 1 by x. సో కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. dy by dx of log x. This can be taken as assume x. Nothing but log x. Log x is nothing but, what is log x? Log x is nothing but 1 by x. X అంటే ఏమి ఇక్కడ మనకు log x. And again we differentiate log x. So that is nothing but 1 by log of log x into 1 by log x into 1 by x. This is the answer. సో ఇక్కడ ఏం చేయాలంటే 1 by 1 చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాగ్, ఇదంతా ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్ నథింగ్ బట్ 1 by x. సో హియర్ వాట్ ఇస్ ద బేసిక్ ఫార్ములా? డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ నథింగ్ బట్ 1 by x. సో 1 by 1 చేసుకుంటూ రావడం. ఓకే.